నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ. రంగుల కళ అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో థర్డ్ పార్ట్. స్టూడెంట్స్ అందరూ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నారు కదా. ఇప్పుడు దానిలో ఎవరెవరు ఎలా ఆడతారో చూద్దాము. చక్రి స్వాతి చెవిలో ఏదో చెప్తుంటే, ఏ ఫ్రెండ్స్, నో చీటింగ్, ఎవ్రీబడి హ్యాస్ టు టెల్ ద ట్రూత్ అని చెప్పింది పావని. ఓకే ఓకే అన్నారు అందరూ. బాటిల్ మధ్యలో పెట్టి తిప్పారు. అది ఫస్ట్ పావని వైపే వచ్చింది. పావని, ఐ విల్ ఆస్క్ ద క్వశ్చన్ అన్నాడు ఒక అబ్బాయి. ఓకే అడుగు అని అంది ఆ అమ్మాయి. ట్రూతా డేరా అన్నాడు. ట్రూతే చెప్తాను అంది. అయితే అమ్మ చేతిలో ఎక్కువ దెబ్బలు తిన్నావా, నాన్న చేతిలో ఎక్కువ దెబ్బ తిన్నావా అని అన్నాడు. వైనాట్, బ్రహ్మాండంగా ఇద్దరి చేతిలోనూ తిన్నాను అంది. అందరూ నవ్వేశారు. ఎందుకు అన్నాడు వేణు. నా 6th క్లాస్లో మా పక్కింటి అంకుల్కి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పానని అమ్మా నాన్న ఇద్దరు వంతులేసుకొని మరీ బాధారు నన్ను అంది. అందరూ నవ్వేశారు ఆ సమాధానానికి. అలాగే అందరికీ వచ్చింది. స్వాతికి కూడా వచ్చింది. నో నెవర్, నేను ఎప్పుడు మా అమ్మ చేతిలో దెబ్బలు తినలేదు, మా నాన్నగారి చేతిలో కూడా దెబ్బలు తినలేదు అంది. దివ్య ఆశ్చర్యంగా చూస్తూ, ఒక్కసారి కూడా తినలేదా అంది. నో, ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ ఎ గుడ్ గర్ల్ అంది. చక్రి వైపు ఒకసారి చూసి, మరి తమరికి అని అంది. నేను పృథ్వీ ఒకసారి క్రికెట్ ఆడుతూ కావాలని పక్కింటి వాళ్ళ విండోస్ పగలగొట్టాం బాల్తో. అప్పుడు వాళ్ళ ఫాదర్ పృథ్వీని, మా ఫాదర్ నన్ను ఇద్దరు కొట్టారు అన్నాడు. సేమ్ ఆన్సర్ ఫర్ మీ ఆల్సో అన్నాడు పృథ్వీ. ఏయ్, మీరు చిన్నప్పుడు కూడా ఇంత అల్లరి చేసేవాళ్ళ అంది స్వాతి గబాల్నా. అందరూ ఆశ్చర్యంగా చూశారు. నాలిక కట్టుకుని సారీ సారీ అంది ఇద్దరు వైపు చూస్తూ. వాళ్ళిద్దరూ కూడా నవ్వేశారు. ఓకే గైస్, అయితే సెకండ్ క్వశ్చన్. ద పర్సన్ యూ మెట్ అండ్ దట్ పర్సన్ ఈజ్ వెరీ హార్డ్ అన్నాడు ఒక అబ్బాయి. నిమ్మి దగ్గరికి వచ్చింది. నిమ్మి అంది, నేను చిన్నప్పుడు స్కూల్లో కాపీ కొట్టి తెలుగు రాక అప్పుడప్పుడు మా ప్రిన్సిపాల్ చేతికి దొరికిపోయేదాన్ని. ఆ రాక్షసుడు నా బుర్ర తినేవాడు. వాడే నేను జీవితంలో బాగా హార్డ్ పర్సన్ కలుసుకున్నది అని అంది. అందరూ నవ్వేశారు. తర్వాత స్వాతికి వచ్చింది. స్వాతి, నేను చెప్పాలంటారా అంది. చక్రి అన్నాడు, నో ఎక్స్క్యూజెస్, చెప్పాలి అని. అందరూ అవునవును అనేటప్పటికే, సరే ఓకే, ఐ విల్ టెల్ ద ట్రూత్, బట్ మీరందరూ ఇంకోలా అర్థం చేసుకోకూడదు, ఎందుకంటే నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే అలవాటు అంది. ఓకే ఓకే అన్నారు అందరూ. ద పర్సన్ దట్ ఐ మెట్ ఈజ్ పృథ్వీ అంది. పృథ్వీ ముఖం ఎర్రబడిపోయింది. అందరూ భయంగా చూశారు. స్వాతి చెప్పిన ఆన్సర్కి పృథ్వీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని చక్రి కూడా భయపడ్డాడు. కానీ పృథ్వీ ఏం మాట్లాడలేదు. స్వాతిని చూసి నవ్వేశాడు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ దివ్యకి ఈ విషయం నచ్చలేదు. పృథ్వీ చెవిలో అంది, పృథ్వీ, నాకు ఇది నచ్చలేదు, మనం వెళ్ళిపోదాం రా అని. చూడు, గేమ్ ఈజ్ గేమ్. చాలా జోవియల్గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. కూర్చొని చూస్తే చూడు, లేదంటే నువ్వు వెళ్ళిపో అన్నాడు చిన్నగా. ఆ అమ్మాయికి ఇంకా కూర్చోక తప్పలేదు. ఏంటి అన్నాడు చక్రి కళ్ళతోనే. పృథ్వీ నథింగ్ అన్నట్టు తలూపాడు. ఓకే గైస్, ద థర్డ్ పర్సన్ అండ్ ద థర్డ్ క్వశ్చన్ అండ్ ద టిపికల్ క్వశ్చన్ అన్నాడు వేణు. ఏంటది అన్నారు. అబౌట్ లవ్ అన్నాడు. బాటిల్ తిప్పగానే రీటా వైపు వచ్చింది. ఇట్ కనెక్ట్స్ హార్ట్స్ అండ్ మై లవ్ ఈజ్ రమేష్ అంది. ఆ తర్వాత పావని వైపుకి వచ్చింది. ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అండ్ మై లవ్ ఈజ్ నా బావ వినయ్ అంది. ఓకే, నెక్స్ట్ దివ్య అంటే మై లవ్ ఈజ్ పృథ్వీ, ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ ఫర్ మీ అంది. ఆ పృథ్వీ ఆ సమాధానానికి స్వాతిని చక్రిని ఒకసారి చూశాడు. వాళ్ళు నవ్వుతూ తన వైపు చూస్తున్నారు. చక్రికి తెలిసినా కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ సిచ్యువేషన్ని. ఆ తర్వాత చక్రి వైపు వచ్చింది. అందరూ చక్రిని చూశారు. లిజన్, ఐ హ్యావ్ టు ప్రపోజ్ టు మై లవ్, ఆఫ్టర్ దట్ ఐ విల్ రివీల్ మై లవ్ అని అన్నాడు. అందరూ నవ్వేశారు. సతీష్ వైపు వచ్చింది. నో బ్రదర్, ఐ డోంట్ టచ్ దట్ టాపిక్ బికాజ్ సోలో లైఫ్ ఈజ్ సో బెటర్ అన్నాడు. పృథ్వీ వైపు వచ్చింది. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా, ఎందుకు పుడుతుందో తెలియదు.
తెలిసాక ఇట్ గివ్స్ హనీ టు లైఫ్ అండ్ ఆల్సో ట్రబుల్స్ టు లైఫ్ అన్నాడు. ఓ అన్నారు అందరూ. స్వాతి తలంచుకొని కళ్ళెగరేసుకొని నవ్వుకుంది. చూసి పృథ్వీ కూడా నవ్వుకున్నాడు. నిమ్మి వేపొచ్చింది. నో యార్, ఇందాక సతీష్ అండ్ పృథ్వీ చెప్పినట్లు ఇట్ ట్రబుల్స్, అందుకనే ఐఎమ్ సో అఫ్రేడ్ ఆఫ్ దట్ అంది. తర్వాత శృతి వైపు వచ్చింది. శృతిని చూశారందరూ. లవ్ మీన్స్ ఏ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఇట్ నెవర్ సీస్ ద రోజెస్ అండ్ ద బౌండరీస్ అండ్ ఆల్సో ట్రస్ట్. ద ట్రస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లవ్ అండ్ మై లవ్ ఈజ్ అని డాష్ 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 అంది. అదేంటి అన్నాడు. నోబడీ ఈజ్ దేర్ అంది. అయితే ఎవ్వరూ లేరా అన్నాడు వేణు. ఏ నువ్వు ట్రై చేస్తావా అని అన్నాడు పక్కన ఇంకో అబ్బాయి. వై నాట్, బట్ ఐ డోంట్ నో స్వాతి ఒప్పుకుంటుందో లేదో అని అన్నాడు. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు, కానీ నీ వెయిటింగ్ లిస్ట్ నెంబర్ ఎంతో నాకు తెలియదు అంది. అందరూ నవ్వేశారు. అలా ఒకరి తర్వాత ఒకళ్ళు వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దివ్య అంది, నీకెవరు ఐ లవ్ యూ చెప్పలేదా స్వాతి ఇప్పటి వరకు అని. ఎందుకు చెప్పలేదు? చెప్పాడు. ఎవరు అన్నాడు చక్రవర్తి క్యూరియాసిటీతో. ఒక వీర ప్రేమికుడు అంది. ఎవరతను అన్నాడు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నా సీనియర్ రోజు నన్ను ఫాలో అయినాడు. ఎక్కడ పడితే అక్కడ వాడి ముఖం చూడలేక చచ్చేదాన్ని. ఐఎమ్ ఆల్సో సో ఇరిటేటెడ్. అప్పుడు ఏం చేసావు అంది పావని. ఒకరోజు మార్నింగ్ వాడి ఇంటికి స్ట్రైట్గా వెళ్ళిపోయాను. ఎందుకు అన్నాడు వేణు. చెంపదెబ్బ కొట్టడానికా అన్నాడు ఇంకో అబ్బాయి. అందరూ నవ్వేశారు. ఎందుకంటే ఆ రోజు రాఖీ పౌర్ణమ. ఓ అన్నారు అందరూ. వాడి పేరెంట్స్ ఎదురుగానే వాడికి రాఖీ కట్టి, ఐ ఆల్సో లవ్ యూ వెరీ మచ్ బ్రదర్, ఐ వాంట్ యువర్ లవ్ లైఫ్ లాంగ్, ఇలాగే నాకు కావాలి అని చెప్పాను. దాంతో వాడు ఏమన్నాడు అన్నాడు వేణు. వాడి ముఖంలో నేను నవరసాలు చూశారు, ఇంకేమంటాడు అంది స్వాతి. ఆ తర్వాత రోజు నుంచి వాడు నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. పాపం పూర్వెలో వాడు హార్ట్ బ్రోక్ చేసావు అన్నాడు సతీష్. అలా చేశాను కాబట్టే హీఈస్ నౌ ద గవర్నమెంట్ ఆఫీసర్ తెలుసా అంది. అందరూ క్లాప్స్ కొట్టారు. వండర్ఫుల్ అని ఆ స్వాతి చెప్పిన ఆన్సర్కి దివ్య కూడా చప్పట్లు కొట్టింది. అలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలామంది చెప్పుకుంటూ ఆన్సర్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. స్వాతికి కాల్ వస్తే ఎక్స్క్యూజ్ మీ అని లేచి పక్కకి వెళ్ళింది. కాల్ మాట్లాడి వచ్చింది. ఈ లోపల గైస్ సార్ ఈస్ కాలింగ్ అని ఒక అబ్బాయి వచ్చాడు. అందరూ లేచి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ చక్రి చెవిలో ఏదో చెప్పాడు పృథ్వీ. చక్రి జాగ్రత్త, నీకు రాఖీ కట్టేయగలదు అన్నాడు. యా ఇట్స్ ట్రూ యార్, చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు చక్రి కూడా నవ్వుతూ. బట్ షీఈ్ వెరీ స్పెషల్ అండ్ వెరీ నైస్ అన్నాడు చక్రి. పృథ్వీ నవ్వి అంత నచ్చిందా అన్నాడు. చక్రి సిగ్గుపడుతూ తలంచుకున్నాడు. పృథ్వీ చూపులు మాత్రం ముందర నడుస్తున్న స్వాతి మీదే ఉన్నాయి. కానీ తన లైఫ్ ఏంటో తనకే తెలియదు కాబట్టి అవన్నీ ఏం ఆలోచించకుండా ముందరికి నడుస్తూ ఆ ఆలోచనలోనే అక్కడ ఒక దగ్గర ఆగిపోయి అలానే నుంచుండిపోయాడు. అందరూ ముందరికెళ్ళారు. కాస్త ముందరికెళ్ళాక స్వాతికి తన వాటర్ బాటిల్ అక్కడే వదిలేశానని గుర్తొచ్చింది. స్వాతి ఎప్పుడు తన వాటర్ బాటిల్ తనే క్యారీ చేసుకుంటుంది. బయట నీళ్లు అతను ఎక్కువ తాగదు. అందుకని అయ్యో వాటర్ బాటిల్ మర్చిపోయాను, నేను తెచ్చుకుంటాను అని చెప్పి వెనక్కి వెళ్ళింది. ఎవరూ లేరక్కడ. వాటర్ బాటిల్ తీసుకొని వెనక్కి వచ్చి కొంచెం పరధ్యానంగా నుంచున్న పృథ్వీని చూసి ఏంటి అలా నుంచుండిపోయి ఆలోచిస్తున్నాడు, ఏమైంది తనకి అనుకుంటూ చుట్టూ చూసింది. ఎవ్వరూ లేరు. దివ్య ఏది? ముందరే ఉంది ఆ అమ్మాయి కూడా. మరి ఈ అబ్బాయి ఏంటి ఇలా నుంచుండిపోయాడు అని పృథ్వీ దగ్గరికి వెళ్ళి పృథ్వీ అంది. పలకలేదు. హలో మిస్టర్ సీరియస్, ఏంటి అలా నుంచుండిపోయావు అంది. అయినా కూడా పలకలేదు. భుజం మీద తడుతూ ఏమైంది అంది. ఉలిక్కి పడ్డాడు. ఓ ఆర్ యూ ఆల్ రైట్ అంది. అతని ఉలికిపాటు చూసి స్వాతిని చూసి అలాగే ఉండిపోయాడు పృథ్వీ కూడా. ముఖం ముందర చిటికెలు వేసి హలో హలో మిస్టర్ ఆర్ యూ ఆల్ రైట్ అంది. అప్పుడు తేరుకొని యా ఐఎమ్ ఆల్ రైట్ అన్నాడు. కళ్ళు పెద్దవి చేసి చూసి కమ్ ముందరికి నడుస్తూ వెళ్ళింది తను. తల అటు ఇటు ఊపి విదిల్చుకొని తను కూడా నడిచాడు.
ఎటెళ్ళిపోయావే అంది నిమ్మి. నా బాయ్ ఫ్రెండ్ని కలిసి వద్దామని అంది. ఉలిక్కి పడ్డాడు పృథ్వీ ఆ మాటకి. అంత అదృష్టవంతుడెవరే అన్నది పావని. ఏయ్, అంత సీన్ లేదు ఇక్కడ. నా వాటర్ బాటిల్ మర్చిపోతే తెచ్చుకుందామని వెళ్ళాను అంది. అందరూ నవ్వారు. నవ్వుకుంటూ ముందరికి వెళ్ళారు. పృథ్వీ మాత్రం తనలో తను నవ్వుకున్నాడు. దివ్య పృథ్వీ దగ్గరికి వచ్చింది. వేర్ ఆర్ యూ డార్లింగ్ అంది. పద అన్నాడు కొంచెం సీరియస్గానే. అందరూ కలిసి ముందరికి వెళ్ళారు. అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ దాకా చాలా ఎంజాయ్ చేశారు. అక్కడ దగ్గరలో ఉన్న హిల్ ఏరియాస్కి తీసుకెళ్లారు. ఆ హిల్ ఏరియాస్ చాలా బాగున్నాయి. ఎంతో చలిగా ఉంది. అయినా కూడా ఆ బ్యూటిఫుల్ సీనరీస్ని వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ అని ఒక్కొక్క సీనరీని తన కెమెరాలో బంధిస్తూ ఎంజాయ్ చేస్తోంది స్వాతి. అందరూ సెల్ఫీస్ దిగారు. స్వాతి, నాకు ఫోటో తీయి అన్నాడు చక్రి. ఓకే అని తీసింది. ఏ చక్రి, మీ ఫ్రెండ్తో నుంచో తీస్తా అంది. ఇద్దరు నుంచున్నారు. తీసింది. దివ్య అంది, స్వాతి నాకు పృథ్వీకి కూడా తీయవా అంది. ఓకే ఓకే కమ్ అంది. పృథ్వీ మనసు అదోలా అయిపోయింది. కానీ తప్పలేదు. కెమెరాలోంచి చూసింది. తన చూపులు సీరియస్గా మొహం మార్చుకొని ఉన్నాయి. హలో మిస్టర్, ఇది ఫోటో, కాస్త నవ్వండి అంది. నవ్వాడు. గుడ్ స్మైల్ అని చాలా బాగా వచ్చింది ఫోటో. తీసి చూపించింది దివ్యకి. నాకు పంపవా స్వాతి అంది. ఓకే, తప్పకుండా పంపుతాను అంది. అలా ఫ్రెండ్స్ అందరూ తీయించుకుని ఒకళ్ళ ఫోటోలు ఒకళ్ళు షేర్ చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా అంది పావని. ఎస్, ఐ లవ్ దట్. నేను ఫోటోగ్రఫీలోనే చేరతానన్నాను. కానీ మా డాడీ ఆడపిల్లవి చెట్లంబట పుట్లంబట చెట్లని పిట్టలని తీస్తూ వెళ్ళిపోతావా అని ఊరుకోలేదు. కానీ నా ఫొటోస్కి మాత్రం నేషనల్ లెవెల్లో నాకు మంచి ప్రైజెస్ వచ్చాయి అంది. రియల్లీ అన్నాడు చక్రి. అవును అంది. ఇందుకు ఏ ఫోటోకి వచ్చింది అన్నాడు వేణు. మదర్ అండ్ చైల్డ్ అంది. తర్వాత చూపించు అన్నాడు. తర్వాత ఎందుకు, ఇప్పుడే చూపిస్తా అని సెల్ ఫోన్లో చూపించింది. ఏంటి దీనికా అన్నాడు వేణు. అదే ఫోటో చూసి చక్రి కూడా ఏం అర్థం కానట్టు చూశాడు. కానీ వెరీ నైస్ అన్నాడు. పృథ్వీ కూడా చూశాడు. అది ఒక గుడిసె. ఆ గుడిసె ముందర ఒక తల్లి. చీర కూడా సరిగ్గా లేదు. ఆ చీరంతా చిరుగులుగా ఉండి ఆమె శరీరాన్ని కప్పలేకపోతోంది. అయినా సరే బిడ్డకి పాలు ఇస్తోంది ఆ ఫోటోలో. ఆ బిడ్డ ఆనందంగా తల్లి వైపు, ఆ తల్లి ఆనందంగా ఆ బిడ్డ వైపు చూసుకుంటున్నారు. సృష్టిలోని ఆనందం అంతా అక్కడే ఉందా అని ఉంది ఆ ఫోటో. అవును, ఇట్స్ వెరీ నైస్ అన్నాడు చక్రవర్తి కూడా. దీని క్యాప్షన్ ఏంటి అన్నాడు. ప్యూర్ లవ్ అంది. అవునా అన్నాడు. రియల్లీ వెరీ నైస్ అన్నారు అందరూ. మదర్ లవ్ ఈజ్ వెరీ ప్యూర్ ఇన్ ద వరల్డ్. దానికి సరిసాటి ఏదీ లేదు. ఆ ఫోటోలో తల్లికి బంగళాలు లేవు, డబ్బులు లేవు, నిలవ నీడలేదు, కట్టుకోవటానికి సరైన గుడ్డ కూడా లేదు. అయినా సరే ఆ తల్లి ప్రేమ, ఆ బిడ్డకి పాలిచ్చేటప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని ఆ చల్లటి చూపు, వండర్ఫుల్. స్పందించే హృదయం ఉండాలి, కానీ ఎనీబడి కెన్ ఫీల్ దట్ అని అంది. అందరూ క్లాప్స్ కొట్టారు. నవ్వి థ్యాంక్ యూ అంది. కానీ పృథ్వీ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. స్వాతి చూసి మిస్టర్ సీరియస్కి నచ్చలేదేమో అని అనుకుంది మనసులో. ఏంటి, మిస్టర్ సీరియస్కి నచ్చలేదా ఈ ఫోటో, అలా వెళ్ళిపోయాడు అంది. చక్రి నవ్వి అదేం లేదులే, లీవ్ ఇట్ అన్నాడు. ష్యూర్ అంది నవ్వుతూ. ఆ తర్వాత ఎవరి గొడవలో వాళ్ళు ఉండిపోయారు. కానీ ఎప్పుడు ఎవ్వరి గురించి అతిగా ఆలోచించని స్వాతి పృథ్వీ గురించి అప్పుడే ఆలోచించటం ప్రారంభించింది. అయినా ఆ సీరియస్నెస్కి కారణం ఏంటో స్వాతికి, అంత ఇంటెలిజెంట్ అయిన ఆ బుర్రకి అందలేదు. హిల్స్ అన్నీ చూశారు. మొక్కజొన్న కండలు తిన్నారు, క్యారెట్స్ తిన్నారు, ఆడుకున్నారు. చాలా చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ అందరూ. రాత్రి అవుతోందనంగా అందరూ కాటేజీలకి చేరిపోయారు. కాటేజ్ దగ్గరికి వచ్చాక ఒక చిన్న డైరీలో ఏదో రాస్తూ కూర్చుంది స్వాతి. వేణు, పావని వచ్చి వాట్ ఆర్ యూ రైటింగ్ అన్నారు. ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్ అని బుక్ మూసింది. ఏదో ఇటు తిరిగి అటు మాట్లాడే లోపలే వేణు బుక్ లాక్కొని పరిగెట్టాడు. నైట్ డ్రెస్ వేసుకొని పింక్ స్వెటర్ మీద చాలా అందంగా ఉంది స్వాతి. అక్కడ వంట వేసుకొని దాని చుట్టూ కూర్చొని కొంతమంది పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. వేణు, గివ్ ఇట్ టు మీ దట్ ప్లీజ్, డోంట్ ఓపెన్ అంది. వై అన్నాడు దీర్ఘం తీస్తూ. బికాజ్ ఇట్స్ మై పర్సనల్ యార్ అంది. నో నో,
ఫ్రెండ్స్ మధ్య పర్సనల్స్ అనేవి ఉండకూడదు అన్నాడు. నిమ్మి దీనిలో ఏం రాసిందో చూద్దామా అన్నాడు. ఎస్ అంది నిమ్మి. నిమ్మి నువ్వు కూడానా? నో, ఐ విల్ కిల్ యూ, ప్లీజ్ గివ్ ఇట్ టు మీ అని పరిగెత్తసాగింది. నో అని అతను పేజీ తిప్పి ఓ పోయట్రీ అని అరిచాడు. అందరూ ఏంటి పోయట్రీనా, ఏముంది దానిలో అన్నారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. చక్రి పృథ్వీ పైనుంచి అలా నుంచొని తన్మయత్వంతో చూస్తున్నారు ఇదంతని. ప్లీజ్ ఇవ్వలేదనుకో అంది. ఇవ్వకపోతే ఏం చేస్తావు అన్నాడు సతీష్. కొట్టేస్తా అంది. ఏం పర్వాలేదు, 2 దెబ్బలు తింటానులే. అరే చదవరా అన్నాడు సతీష్. చదువు అంది నిమ్మి కూడా. సరే, ఎచటి నుంచి వచ్చావో వసంతమా, యదమీటి శృతి చేసి రాగాలు పలికించి ఓ అని అరిచారు అందరూ. వావ్ అని అరిచారు. వేణు స్టాప్ ఇట్ యార్, నో, ఇంత మంచి పోయట్రీ వీ హ్యావ్ టు ఎంజాయ్ అన్నాడు. ఇంకా చేసేది లేక నడుము మీద చేతులు వేసుకొని అలా నుంచుండిపోయింది స్వాతి. నన్ను చదవని ప్లీజ్ అన్నాడు వేణు బతిలాడుతూ. ఇంకా స్వాతి నవ్వేసింది. స్వాతి నవ్వు చూసి చదవటం మొదలుపెట్టాడు. ఇదిగో వినండి అందరూ, ఓహో అని గట్టిగా అరిచాడు. అందరూ శ్రద్ధగా వింటం మొదలుపెట్టారు. ఎచటి నుంచి వచ్చావు వసంతమా, యదవీణ శృతి చేసి రాగాలు పలికించి తీయటి తేనెల వానలు కురిపించి నా ఎద మరిపించి ఓ మలయమారుతమా, ఏడ నుంచి వచ్చావు, జయదేవుని అష్టపదిలా రాధామాధవుల ప్రణయంలా ఆకాశంలో చెలికాడు నే మెచ్చే జతకాడు ఎక్కడున్నాడు, ఎక్కడా 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 ఓ అని గట్టిగా అరిచారు అందరూ. 2 చెవులు మూసుకుని తల ఉంచుకొని నవ్వేసింది స్వాతి. వావ్, వాట్ ఏ పోయిట్రీ, రియల్లీ ఇట్స్ వెరీ వెరీ నైస్ అన్నాడు సతీష్. పైనుంచి చక్రి పృథ్వీ ఒకే పరవశంతో చూస్తున్నారు. వేణు గివ్ దట్ బుక్, అయింది కదా, ఇప్పుడైనా ఇస్తావా అంది వేణు నవ్వుతూ. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించేడేమో కానీ 5.5 అడుగుల బంగారాన్ని అని పాడాడు. అని ఆ డైరీ లాక్కొని వేణు నెత్తి మీద ఒక్కటేసింది. అందరూ నవ్వుకున్నారు. బాగా చలిగా ఉంది, పడుకుందామా అంది పావని. అప్పుడే పడికేంటే ముసలాళ్ళలాగా అంది నిర్మల. అందరూ తనని చూశారు. అయితే అంతాక్షరి ఆడుకుందాం అంది. ఓకే ఓకే, మనం కూడా వెళ్దామా పృథ్వీ అన్నాడు చక్రి. నో, నేను రాను, ఇక్కడి నుంచే చూస్తూ ఎంజాయ్ చేస్తా, నువ్వు వెళ్ళు అన్నాడు. అందరూ చేరారు. ఇష్టం లేని దివ్య, రీటా కూడా చక్రవర్తి వచ్చాడని అక్కడ వచ్చి కూర్చున్నారు. అయితే సతీష్ గిటార్ పట్టుకొని రెడీ, నిమ్మి స్టార్ట్ చేయి అన్నాడు. ఒక చరణం పాడాలి అని అన్నారు అక్కడ ఫ్రెండ్స్ అందరూ. ఓకే అని నిర్మల పాడింది. వీణ వేణు అయిన సరిగమా అంటూ తను పాడింది. అలాగా ఒక్కొక్కళ్ళు పాడారు. చక్రవర్తికి వచ్చింది. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నీ పేరే పాటేయింది పెదవులకు అనే పాట పాడాడు. వేణుకొస్తే వేణువా, నాకు ఆ పాటలే రావు అన్నాడు. అలా ఏం కుదరదు, ఏదో ఒక లైన్ పాడు అన్నారు. సరే, నీ కాళ్ళని పట్టుకు వెళ్ళనన్నవి చూపులు అని. అమ్మోరై ఘోరంగా ఉందిరా పాడకు అని అతని భయంకరమైన వాయిస్ను చూసి అందరూ అరిచారు. వేణు నవ్వేశాడు. మరి చెప్తే వెళ్ళలేదు, భరించండి అన్నాడు. అలాగా అందరూ ఎంజాయ్ చేస్తూ పాటలు పాడుతూ వచ్చారు. చివరికి స్వాతి వైపుకి వచ్చింది. స్వాతి నేనా అమ్మో అంది. అమ్మో లేదు ఏమీ లేదు, పాడాల్సిందే అన్నారు ఫ్రెండ్స్. సరే అని తను కూడా నువ్వేనా నా నువ్వేనా అనే పాట పాడింది. దూరమైన చేరువైన ఆనందమేనా అనేది కళ్ళు మూసుకొని పాడుతుంటే పైనున్న పృథ్వీ పెదాల మీద నవ్వు విరిసింది. కింద అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు అన్నాడు సతీష్. వాట్ అంది. ఇప్పుడు పాడిన పాటలో దూరమైన వాడు అన్నాడు. అందరూ నవ్వేశారు. ఉంటాడులే ఎక్కడో నా గురించి ఆలోచిస్తూ అంది స్వాతి కూడా. అదే ఎవరు అని అడుగుతున్నాను అన్నాడు సతీష్. ఎదురుగా వస్తే చూపిస్తా బాబు, అంత తొందర ఎందుకు అంది. నవ్వాడు సతీష్. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఈ లోపల సార్స్ వచ్చారు. ఎవర్రా మీరేనా, మాకు పాడి వినిపించండి అన్నారు. లెక్చరర్స్ కూడా జాయిన్ అయ్యారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళ రాత్రి. అసలు సార్స్ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా హాయిగా వాళ్ళతో కలిసిపోయి ఎంజాయ్ చేశారు. ఇలాగే అందరూ ఆ రోజు ఇంకా కాటేజెస్కి వచ్చేసి పడుకున్నారు, రెస్ట్ తీసుకున్నారు. ఆ మర్నాడు అందరూ పార్కులో వాటిల్లో చూడటానికి వెళ్ళారు.
క్యాంటీన్లో వచ్చి కూర్చున్నాక అందరూ అక్కడంతా టీనే ఉంది. తన ముందరికి వేడి వేడి కాఫీ కప్పు పొగలు కక్కుతూ వచ్చింది. అది చూసి ఆనందంగా పైకి చూసింది స్వాతి. పృథ్వీ, హే కాఫీ ఎక్కడిది అంది. ఎక్కడిదైతే నీకెందుకు, హ్యావ్ ఇట్ అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంది. నవ్వి, క్యాన్ ఐ సిట్ హియర్ అన్నాడు తన పక్కన కుర్చీ ఖాళీగా ఉంటే చూపిస్తూ. వై నాట్, కూర్చో పృథ్వీ అంది. నన్ను చంపదెబ్బ కొడతావేమోనని భయం అన్నాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. భయమా, నీకెందుకు నాయనా భయం, నిన్ను కొట్టాక నాకు వచ్చింది భయం అంది సన్నగా. రియల్లీ అన్నాడు. నవ్వింది. చాలా బాగుంది కాఫీ అంది. అవును అన్నాడు. అవును, నిన్న నువ్వు రాలేదేంటి అంది. అదా, నాకు నిద్ర వచ్చేసింది, పడుకున్నాను అన్నాడు. ఓ, బాగా ఎంజాయ్ చేశాం అందరం. చక్రి చెప్పాడా అంది. ఓ, వాడు చెప్తూనే ఉన్నాడు పొద్దున్నుంచి అనే అన్నాడు. నవ్వుకున్నారిద్దరు. అవును, నిజంగా నువ్వు నిద్రపోయావా అంది. అవును, నిజంగానే నిద్రపోయాను అన్నాడు. ఈ లోపల నిమ్మి వచ్చి అక్కడ పృథ్వీని చూసి ఆగిపోయింది. వాట్ హ్యాపెన్ దా అంది. ఏ శృతి, నీ ఫోన్ సైలెంట్లో ఉందేమోనే, మీ బామ్మ 2-3 సార్లు చేశారు అంది. అవునా, నేను చూస్తాలే అంది. ఫోన్ సైలెంట్లోకి వెళ్ళిపోయింది. స్వాతి చూసుకోలేదు. ఫోను ఆన్ చేసింది. వాళ్ళ బామ్మ ఫోన్ చేసింది. ఇదండి ఇప్పటివరకు. ఇప్పుడు బామ్మ ఫోన్లో ఏం చెప్తుంది, ఆ సంభాషణ స్వాతికి ఎలాంటి భావం కలిగిస్తుంది, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ కథ చాలా బాగుంటుందండి. అన్ని రకాల సన్నివేశాలు దీనిలో ఉంటాయి. స్కిప్ చేయకుండా దీన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి. ఫస్ట్ ఎపిసోడ్స్ ఎవరైనా వినకపోతే తప్పకుండా వాటిని కూడా చదవండి. కథ మీకు ఎక్కడ మిస్ అయినట్టు కాకుండా అంతా ఫాలో అయినట్టు అనిపిస్తుంది. మీకు మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.